తులారాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వస్తుంది. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉన్నది. వ్యాపార రంగంలో రాణిస్తారు. సమయానికి డబ్బు చేతికి వస్తుంది. మిత్రుల ద్వారా సహాయాన్ని పొందుతారు. కుటుంబం లోపట శుభవార్తను వింటారు. దీర్ఘకాలిక సమస్యలు అలాగే కొనసాగుతాయి. తులారాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వరునికి నమస్కరించి మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. దీర్ఘకాలిక సమస్యలు అలాగే కొనసాగుతాయి. ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి కొంత పెరిగే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము మధ్యమ స్థాయిలో ఉంటుంది. వ్యాపార రంగం లోపల కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈరోజు కాలభైరవాయ నమః అని చెప్పి భైరవునికి నమస్కారం చేసుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. ధనస్సు రాశి. ఈ రాశి వారికి రోజు కొంత శుభవార్తను వింటారు. ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. ఆరోగ్యపరంగా మీకు కొంత అనుకూలంగా ఉంటాయి. మిత్రులతోని సహకారము తగ్గుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన మధ్యమ స్థాయిలో సహకారాలు ఉంటాయి. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. వ్యాపార రంగం లోపల కొంత అవకాశాలు మీకు కలిగి లాభాన్ని పొందుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు స్వర్ణాకర్షణ భైరవాయ నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు ధనలాభం వస్తుంది.